నా టీవీ ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. అందరికీ నమస్కారం. కోపం, దాని పర్యవసానాలు, కోపం గురించి పూర్తిగా ఒక అవగాహన కొద్దాం. ఇది మనిషి సహజమైన భావోద్వేగాల్లో ఒకటి. కానీ ఇది సరైన దారిలో వాడితే శక్తినిస్తుంది, తప్పుదారిలో వాడితే నష్టం వాటిల్లుతుంది. అది శత్రువుగా ప్రతిస్పందిస్తుంది. అందుకే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు కోపం అంటే ఏమిటి? కోపం అనేది మనకు అన్యాయం జరిగిందని, అవమానం అనిపించినప్పుడు, లేదా మన ఆశలు నెరవేరనప్పుడు కలిగే భావోద్వేగ ప్రతిస్పందన. ఉదాహరణకు మనం రోజు మన ఇంట్లో గమనిస్తూనే ఉంటాం. చిన్నపిల్లలు వాళ్ళకి ఇష్టమైన ఆట వస్తువులతో ఆడుతున్నప్పుడు ఆ ఆట వస్తువును మనం పక్కకు నెట్టేసి లాక్కోనికి ప్రయత్నించినప్పుడు వాళ్ళల్లో కోపం, బాధ అవన్నీ వెంటనే వ్యక్తమవుతాయి. కాబట్టి మనం ప్రతిదాన్ని ఒక బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళాలి. మన మెదడులో అమిగ్డాలా అనే భాగం ప్రమాదం లేదా బెదిరింపు అనిపిస్తే వెంటనే స్పందిస్తుంది. అప్పుడు శరీరంలో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, శరీరం టెన్షన్ అవ్వడం, గట్టిగా మాట్లాడడం లేదా అరవడం, ఇవన్నీ మనకు రోజువారీ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మన లోపల కనిపిస్తూ ఉంటాయి. అంటే కోపం కేవలం మనసులోనే కాదు, శరీరంలో కూడా ప్రభావం చూపుతుంది. భౌతికంగా మన కుటుంబ వ్యవహారాల్లో కోప ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తే, కుటుంబంలో కోపం ఎక్కువైతే సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య, పిల్లలు, భర్త భార్య, అన్నా తమ్ముడు చిన్న విషయాల మీద పెద్ద గొడవలు అవుతాయి. తర్వాత నమ్మకం తగ్గిపోతుంది. ఎవరైనా ఎప్పుడూ కోపంగా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి భయం మొదలవుతుంది. దాని మీద కూడా చిన్నగా మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు కోప స్వభావంగా ఉండి గొడవలు పడుతుంటే పిల్లలపై వాటి ప్రభావం, పిల్లల్లో ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో చూస్తూ నేర్చుకుంటారు. ఎప్పుడూ కోపంగా ఉంటే వాళ్ళలో కూడా భయం, ఒత్తిడి, తక్కువ ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఆటోమేటిక్గా ఇబ్బందికి గురిచేస్తాయి. ఆరోగ్య సమస్యలు, నిరంతరం కోపం వల్ల బీపీ, హార్ట్ సమస్యలు, మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. మనం భౌతికంగా కుటుంబ వ్యవహారాల్లోనే కాకుండా సామాజికంగా కోపం ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? మిత్ర బంధువులు అంటే స్నేహితులు, వీళ్ళ మధ్య బాంధవ్యాలు క్షీణిస్తాయి. ఎప్పుడూ రియాక్ట్ అవుతూ ఉండే వ్యక్తిని స్నేహితులు దూరం పెట్టే అవకాశం ఉంటుంది. అంటే స్నేహితులు కూడా వాళ్ళ మధ్య ఆ ప్రేమ బంధాలు కూడా దూరం అవుతాయి. ఉద్యోగంలో నష్టం. కోపాన్ని నియంత్రించకపోతే సాఫ్ట్వేర్ జాబుల్లో మనం గమనిస్తుంటాం. టీం వర్క్, టీం లీడర్ మధ్య, ఆ చేసే వాళ్ళ మధ్య కూడా ఆటోమేటిక్గా కోపాన్ని ప్రదర్శించడం వల్ల మానసికంగా కృంగిపోవడం, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోవడం, గౌరవం తగ్గిపోవడం, అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఇది మనం నిత్య జీవితంలో జరిగే విషయాలే. హింసకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. చిన్న కోపం పెద్ద గొడవలకు, అప్పుడప్పుడు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా కోపం ఒక అడ్డంకిలాగా ఉంటుంది. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? క్రోధాత్ సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం అనేది మోహంకు దారితీస్తుంది. జ్ఞానం కోల్పోవడం, బుద్ధి నాశనం, జీవితం దెబ్బతినడం, ఇవన్నీ కోపం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఇవన్నీ బుద్ధి కూడా
క్షీణదశకు చేకూరుతుంది. ఈ కోపం అనేది బ్యాలెన్స్ కావాలి, సమతుల్యం కావాలంటే ధ్యానం ద్వారా కోపం దూరం అవుతుంది. అంటే మనసు ప్రశాంతంగా, ఆలోచనలు పరిపరి విధాలుగా పోకుండా, ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల కూడా ధ్యానం వల్ల జీవితం చక్కదిద్దుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సమతాభావం కావాలి. కోపం సమతను కదిలిస్తుంది. కర్మ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? కోపంతో చేసిన పనులు తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. అంటే కోపంగా ఎప్పుడు మనం ఏది చేసినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వవు. ప్రశాంతమైనది చేస్తే పరిపూర్ణంగా తయారవుతాము. కోపం ఎప్పుడూ చెడేనా? లేదు. సందర్భంలో ధర్మకోపం అంటే అన్యాయం చూసినప్పుడు, బలహీనులను కాపాడే సందర్భంలో, ఏదైనా ఒక వ్యక్తిని ఇబ్బంది గురి చేసేటప్పుడు కూడా, ప్రాణాపాయం ఉన్నా కూడా నువ్వు చూస్తూ ఊరుకోరాదు. దానితో ఎదిరించాలి. ఆ కోపం అనేది కొన్ని చోట్ల ప్రదర్శించాలి. కానీ అది నియంత్రితంగా ఉండాలి. అతి కోపం కాదు, నియంత్రిత ప్రతిస్పందన కావాలి. కోపాన్ని ఎలా నియంత్రించాలి? వెంటనే స్పందించకండి. 10 సెకండ్లు ఆగండి. కోపం వస్తూనే ఒక 10 సెకండ్లు ఎందుకు వస్తుందని గమనించి మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లోతుగా శ్వాస పీల్చుకోండి. నెమ్మదిగా లోతుగా ఛాతీ నిండా శ్వాస పీల్చుకొని దానిపైన ఆలోచన చేయాలి. సమస్యపై కాదు, పరిష్కారంపై ఆలోచించండి. రోజు హృదయం మీద ధ్యానం చేయండి. మనసులో ఉన్న బాధను చెప్పేయండి. దాచిపెట్టొద్దు. ఏదైనా జరిగినప్పుడు నీకు ఆత్మమిత్రుడు, తల్లి, తండ్రి ఎవరైనా ఆ కోపాన్ని, ఎందుకు ఆ బాధ వస్తుందని పంచుకుంటే ఆ బాధ కూడా పక్కకు పోయి దాంట్లో కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒక చిన్న ప్రశ్న నేను మీ అంతరంగానికి వేసుకుంటే, నా అంతరంగానికి నేను వేసుకుంటే, నాకు ఎక్కువగా కోపం నాకెప్పుడు వస్తుంది? అవమానం అనిపించినప్పుడు, లేక ఎవరైనా నేను చెప్పేది వినకపోతే. ఎందుకంటే కోపం వెనకాల ఎప్పుడూ ఇంకో భావన దాగి ఉంటుంది. బాధ, భయం, అంచనాలు. దాన్ని కనుగొనగలిగితే కోపం సగం తగ్గిపోతుంది. పిల్లవాడు కోపంగా ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతాడు. దాని గురించి ఒక చిన్న కథ మాకు హార్ట్ఫుల్నెస్లో చెప్పడం జరిగింది. ఒక తండ్రి పిల్లవాడిని ఎప్పుడూ కోపంగా ఉండడం గమనిస్తుంటాడు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే, నీకు ఆ పిల్లవాడిని దగ్గరికి పిలుచుకొని ప్రేమతో, నీకు కోపం వచ్చినప్పుడు గోడకు ఒక మేకు కొట్టు, మన ఇంట్లో గోడకే ఒక మేకు కొట్టు, కోపం తగ్గినప్పుడు ఆ మేకు తీసివేస్తుండు అని చెప్పాడు. దానికి సమ్మతించి పిల్లవాడు కోపం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి గోడకు ఒక మేకు కొట్టేవాడు. కోపం తగ్గినప్పుడు ఆ మేకు తీసేవాడు. దాన్ని ఏంటిది ఈ విధంగా చెప్పాడని మనం గమనిస్తే, కోపం వల్ల మేకు కొట్టడం, తీయడం వల్ల రంధ్రాలు మిగిలిపోతాయి. అంటే మన లోపల కలగజేసిన గుర్తులు ఆ కోపం వల్ల లోపల హృదయాంతరాలలో ఒక గీతల్లాగా మిగిలిపోతాయి. అవి ఎప్పుడొకసారి రియాక్ట్ కావాల్సిందే. ఆ కలగజేసిన గుర్తులు మిగిలిపోతాయి. కాబట్టి కోపాన్ని తొలగించి శాంతిని నెలకొల్పడం ఎలా? ప్రకృతి మానవుడికిచ్చిన భావాల్లో ప్రేమ, కోపం రెండు పర్యవసానాలు. నిర్మూలించుకోవడం అంటే నిర్మూలించుకోలేము దాన్ని, కానీ నియంత్రించుకోవచ్చు. ఇది ఏ విధంగా వస్తుంది? జన్యువుల ద్వారా మనలో ఏర్పడిన స్వభావం వల్ల కోపం వస్తుంది. గతం తాలూకు భావాల వల్ల కూడా మనలో లోపల పెనవేసుకొని ఉంటాయి. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మనమే చర్యలు తీసుకోవాలి. కోపం అనే శక్తి అందరిలో ఒక విధంగా ఉండదు. కోపానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమేం లక్షణాలంటే నిరసన. మనం ఏదన్నా కోపగించుకున్నప్పుడు భార్యాభర్తల్లో కానీ పిల్లల్లో కానీ అలగడం, పక్కకు వెళ్ళడం, మాట్లాడకుండా ఉండడం, చిరాకు, చిటపట్లాడుతూ ఉంటారు చిన్నదానికి, క్రోధం, ఎక్కువ లోపల కుంగిపోవడం, లేకుంటే పళ్ళు కొరకడం, ఆగ్రహం, ఆవేశం, రౌద్రం, విధ్వంసం. చివరికి ఆ కోపము పట్టలేనప్పుడు
చేతిలో ఉన్న సెల్లు విసిరేయడం కానీ, టీవీ రిమోట్ను విసిరేయడం కానీ, తర్వాత టీవీలు పగలగొట్టడం కానీ ఇవి విధ్వంసానికి కూడా గురి చేస్తాయి. నిరసన, చిరాకు, క్రోధం, ఆగ్రహం, ఆవేశం, రౌద్రం, విధ్వంసం ఇలాంటివన్నీ కోపాలకున్న కొన్ని లక్షణాలు. కాబట్టి వీటిని ఏ విధంగా వస్తున్నాయి, ఎలా వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలని ముఖ్యంగా గమనించాలి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఎలా స్పందిస్తాను అనే విషయం అదే కీలకం. మనలో కోపాలు 3 రకాలుగా ఉంటాయి. అవేంటి? అణిచిపెట్టుకునే కోపం, వాదనలు ఇష్టపడరు ఇల్లు, వాదించేది ఎదురుమల్ల ఒకరికొకరు వాదించుకోవడం ఇష్టపడకుండా లోపల అణిచిపెట్టుకుని ఉంటారు. వారిలోనే ఇముడ్చుకునే స్వభావం కలదు వీరిలో భయం, నిర్లక్ష్య వైఖరిని పెంపొందిస్తుంది. ఆ విధంగా లోపల అణిచిపెట్టుకోవడం వల్ల భయము, నిర్లక్ష్య వైఖరి అనేది ఆటోమేటిక్గా లోపల తెలియకుండానే పెంపొందుతుంది. అణిచిపెట్టుకునే కోపం మొదట సాత్వికంగా కనిపించినా స్వయంగా వారినే దహించి వేస్తుంది. అణిచిపెట్టుకుంటారు, అది ఎప్పుడొకసారి అగ్నిపర్వతంలాగా లోపల ఒక్కసారిగా దహించి వేయడం, అంటే బీపీలు, హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి. కాబట్టి ఆ కోపం కూడా అలా అణిచిపెట్టుకోకుండా దాన్ని అంటే కొద్దిగా బ్యాలెన్స్ చేయడం, ప్రశాంతంగా ఎందుకు వస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధానంలో మనం సఫలీకృతం కావాలి. రెండవది, వెంటనే స్పందించి బాహాటకంగా ప్రదర్శించే కోపం. కోపం అనేది ఒక హద్దు దాటి ఉగ్రరూపం దాల్చి దానిని నియంత్రించుకోవడం అనేది కుదరక వస్తువులు విసిరివేయడం, విరుచుకుని పడడం విధ్వంసానికి దారితీస్తుంది. దీనివల్ల గౌరవ ప్రతిష్టలపైనే కాక బాంధవ్యాలపైన ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలలో జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇంకొక కోపం నిశ్చయాత్మకమైన కోపం. ఈ రోజు కోసం ఆ సంఘటనల వారికే పరిమితం. ఇది నిర్మాణాత్మకంగా ఉంటుంది. బుద్ధి ప్రదర్శించేదిగా ఉండి, ఒక మార్పు కోసం ప్రదర్శించేదిగా ఉండి, బాధ్యతతో కూడి ఉంటుంది. ఈ కోపం ప్రదర్శించే వారి పూర్తి ఎరుకతో ఉండటం వల్ల ఇతరులు చెప్పేదిగా వినగలగడం, పూర్తి ఓపికతో ఉంటారు. ఇది నిర్మాణాత్మకంగా బాధ్యతతో వీరిలో కలగలిసి ఉంటుంది. సమస్య తీరిపోగానే కోపం అస్సలు ఉండదు, సమసిపోతుంది, అసలు వారికి గుర్తుండదు. ఈ పాజిటివ్ కోపం ఆరోగ్యకరమైనది. అంటే పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్లో కానీ లేదంటే హోంవర్క్ రాయనప్పుడు తండ్రులు ఇద్దరు కోపం ప్రదర్శించినప్పుడు అది మంచిదే. దానికోసం అంటే మనకు ఏది తప్పు ఒప్పు అని మనం లోపల గమనించాలి, గ్రహించాలి. అప్పుడు ఏ కోపం వచ్చినా కూడా దాంట్లో బ్యాలెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జీవితం ఆనందంగా సాగాలంటే కోపం అనేది సమతుల్యం చేయాల్సింది చాలా అవసరం. కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగి కొంత వాయిదా వేయండి. పూర్తిగా శ్వాస ఛాతి నిండా పీల్చుకోండి. సాత్విక బుద్ధితో ఆలోచించండి. తర్వాత ఎదురయ్యే పరిమాణాలను అప్పుడే వెంటనే మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. వారితో మాట్లాడేటప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించండి. ఎదుటి వారి తప్పులను ఓర్మితో క్షమించండి. దానివల్ల మనసు తేలిక పరుస్తుంది, ప్రేమ పెంపొందుతుంది, ఇద్దరి మధ్య బాంధవ్యం దృఢమవుతుంది. అప్పుడు నాలో కోపంతో ప్రదర్శించకపోవడం మంచిదవుతుంది అని ఆరోగ్యకరమైన భావన నాలో ఉద్భవిస్తుంది. అదేవిధంగా ఇతరులు నాపై కోపం చూపిస్తే అది కుటుంబంలో అయినా ఆఫీసులో అయినా నేను తిరిగి కోపాన్ని ప్రదర్శించకుండా ఒక ప్రేక్షకుడిగా మౌనంగా దాన్ని గమనించగలగడం, వెంటనే స్పందించకుండా కొద్దిగా ఓర్మితో సైలెంట్గా ఉండడం. దానివల్ల నేను నా అంతరంగంలో గమనిస్తూ ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే నువ్వు దాని నుంచి విరమించుకోవచ్చు. ఆ కోపాన్ని నుంచి నేను తిరిగి కోపాన్ని ప్రదర్శించకుండా ఒక ప్రేక్షకుడిలాగా మౌనంగా ఉండాలన్నమాట. అయినా తిరిగి కోపాన్ని తర్వాత జరగబోయే సన్నివేశాన్ని మనస్సులో వెంటనే ఊహించుకోవడం వల్ల కోపాన్ని సమతుల్యం చేయవచ్చు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు
అతని దృష్టిని, ఆలోచనను ప్రక్కకు మరల్చి, అంటే ఆ కోపం వచ్చినప్పుడు జోకులు వేయడం, ఆనందంగా నవ్వించే పనిలో వాళ్ళని ఆలోచింపజేయడం. అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అప్పుడు ఉద్రిక్తంగా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయవచ్చును. కొద్దిసేపు తర్వాత ఆ కోపం వల్ల నీలో కలిగిన ఇబ్బందిని తెలియజేస్తూ వారిలో మంచి సమభావనను కలగజేయడం ఆనందాన్ని చేకూరుస్తుంది. కోపానికి స్పందించకపోవడం వల్ల బంధాలు పదిలంగా ఉండి పరిస్థితులు మెరుగుపడతాయి. కోపం తగ్గించుకొని ఒకసారి నన్ను నేను పరిశీలించుకొని చూస్తే విమర్శలు కూడా సరైనదే కదా అనిపించవచ్చును. వారు చేసిన విమర్శ కూడా గౌరవంగా స్వీకరించి ఆ దశగా నేను పయనించి దాన్ని సరిదిద్దుకోవడం, వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా నా తప్పు ఉంటే ఎదుటి వారిని గౌరవభావంతో క్షమించమని అడగడం. దీనివల్ల గౌరవభావంను మనస్సులో శాంతి నెలకొంటుంది. తొందరపడే కోపాన్ని ఎదుటివారి మీద ప్రదర్శిస్తే వారు తప్పు చేయకుండానే చేసి ఉన్నా చేయకపోయినా మనం కోపగించుకోవడం వల్ల ఒక అపరాధ భావం నాలో నెలకొంటుంది అని గమనించగలగాలి. అసలు కోపాన్ని నేను సమతుల్యం చేసుకోవాలి, నియంత్రించుకోవాలి అని అనుకుంటే ఒకసారి నన్ను నేను అంతర్గతంగా పరిశీలించుకోవాలి. అప్పుడు ఆ కోపం ఎందువల్ల వస్తుందో గుర్తించుకోవాలి. దానిని గుర్తించి దానిని నిర్మూలించుకోవాలి. ఆ కోపాన్ని నియంత్రించుకోవాలి అని అంగీకరించగలగాలి. నా అంతర్గతంగా నేను ఎందుకు వస్తుంది అని గమనించాలి. నాలో ఆ మార్పుకై దృఢంగా సంకల్పించుకోవాలి. నా మనస్సు ఇంద్రియ సంబంధమైన విషయాలు వాటిపై నిలిచి ఉంటే, ముఖ్యంగా కోరికలు తీరనప్పుడు ఒత్తిడికి లోనై కోపాన్ని తెచ్చుకుంటాం. అదే ప్రేమ, సహానుభూతి, సేవ, విలువైన మరియు సూక్ష్మ విషయాలపై అవగాహన చేసుకొని వాటిపై దృష్టి నిలపగలిగితే అప్పుడు మనసు కోపానికి లొంగిపోదు. కొన్ని కోపాన్ని విరమించుకోవాలి. కంటిన్యూ కోపం వస్తుందంటే వ్యాయామం, కరుణాపూర్వకమైన కార్యక్రమాలలో పాల్పంచుకోవడం, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండగలగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నియంత్రించుకునే కోపము, నియంత్రించలేని కోపాన్ని కూడా హృదయం మీద ధ్యానం చేయడం ద్వారా ఒక ఉన్నత శక్తి, అంటే ఈ సుప్రీం పవర్ ఎవరు, ఈ విశ్వాన్ని నడిపించేది ఎవరు అని నీ అంతర్గతంగా గ్రహించి నీ హృదయంలోనే నిద్రాణంగా ఉన్న దివ్యశక్తిని మేల్కొల్పాలి అంటే హృదయం మీద ధ్యానం చేసినప్పుడు ఆ మనస్సు, ఆ ఒత్తిడి కుదుటపడి ఆలోచనల్లో ఒత్తిడి తగ్గి కోపంని సమతుల్యం చేసుకోవచ్చును. ఒకే లక్ష్యం మీద దృష్టిలో ఉన్నప్పుడు అది అప్పుడు పరిపూర్ణమవుతుంది. మిగతా కోపాలు, మిగతా విమర్శలు ఇవన్నీ నీకు అనిపించవు. ఒక లక్ష్యం దృష్టిలో ఉన్నప్పుడు అది అప్పుడు పూర్తిగా నీకు అనుగుణంగా మారుతుంది. దీనివల్ల కోపం కానీ మిగతా విషయాలు కానీ చిన్నవిగా కనిపిస్తాయి. గతం తాలూకా భావాలు, ముద్రలు తొలగి అంతరంగం నిర్మలమవుతుంది. ఈ ధ్యానం, హృదయం మీద ధ్యానం, బుద్ధి, వివేకం పెరిగి కోపాన్ని కూడా ఇది ఎందుకు వస్తుందని మనం గమనించగలుగుతాము. వ్యక్తి స్థాయిలో ప్రశాంతతను సాధిస్తే అది విశ్వశాంతికి దోహదం చేస్తుంది. నీ అంతర్గతంగా నీవు ఆ కోపాన్ని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగితే నన్ను నేను మార్చుకున్న వాన్నైతే నా కుటుంబంలో మార్పు, సమాజంలో మార్పు, విశ్వంలో మార్పు. నా ప్రశాంతతే ఈ విశ్వ ప్రశాంతత అని మనం గమనించగలగాలి. మనకు చిన్నప్పుడు కూడా ఒక పద్యం మనం గమనించి ఉంటాం, అది నేర్చుకొని ఉంటాం. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంభవు, తన సంతోషమే తనకు రక్ష. కాబట్టి కోపం వల్ల మిత్రులు కూడా శత్రువులు అవుతారు. నీలో ఉన్న కోపమే నీకు శత్రువు, నీలో ఉన్న శాంతమే నీకు రక్షణ కవచంలాగా ఉంటుంది అని దాని అర్థం. అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి.
ఇది హార్ట్ఫుల్నెస్లో చారిజీ మహారాజు గారు చెప్తూ ఉండేవారు. ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉంటే ఆత్మ లోపల దివ్యశక్తితో జాగృతమవుతుంది అని హార్ట్ఫుల్నెస్ గైడు దాజీ కమలేష్ దేశ్భాయ్ పటేల్ చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి దాన్ని బేరీజు వేసుకొని మన వ్యవహారాల్లో, మన సొంత విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, సామాజిక విషయాల్లో ఆ కోపాన్ని నిర్మూలించుకోవాలి. అంటే ఆ కోపాన్ని పాజిటివ్ అంటే మంచి విషయాల వైపు మళ్లించి లక్ష్య సాధనకు కృషి చేద్దాం. అందరము ఆ కోపాన్ని తగ్గించుకొని ఎప్పుడూ ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా టీవీ ఆలో మార్పు తెచ్చే టీవీ. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆల్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. అందరం కలిసి ఈ ఛానల్ను మరింత మందికి చేరవేసి వారిలో మంచి మార్పు తీసుకువద్దాం. నమస్కారం.